హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి తల్లి 143. నిన్న విశ్వకర్మ స్వామి జయంతి సందర్భంగా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో విశ్వకర్మ స్వామి పూజ చేసుకున్నారండి. ఈ విశ్వకర్మ స్వామి పూజని మనం ఎందుకు జరుపుకుంటామంటే, ఈయనే ప్రపంచానికి కావాల్సినన్నిటి ఆయుధాలన్నింటినీ ఈరోజే సృష్టించాడని ఈ పూజను జరుపుకుంటాము. అలాగే ఈ స్వామినే ప్రపంచానికి అన్నిటికీ మొట్టమొదటి వాస్తు శిల్పిగా కూడా చెప్పుకుంటామండి ఈ స్వామినే. అదేవిధంగా ఈ స్వామి దేవతలందరికి కావాల్సిన నిర్మాణ గృహాలన్నీ, వారి నగరాలన్నింటినీ కూడా నిర్మించాడని, మరి ద్వారకని కూడా నిర్మించాడని శాస్త్రం చెప్తుందండి. అలాగే పూరి జగన్నాథుడి ఆలయంలో ఉన్న ప్రతిమను కూడా ఈ విశ్వకర్మ స్వామి సృష్టించాడని శాస్త్రం చెప్తుంది. ఈ స్వామికి ప్రత్యేకించి ఆయుధాలను పెట్టి పూజించడం ఈ పూజ యొక్క ప్రత్యేకత. పూజ ఎలా జరిగింది? గురుభ్యో నమః గణపతే నమః ఆధారశక్తి నమః మూలప్రకృతే నమః ఆదిగోర్మాయ నమః అనంతాయ నమః ఓం పృథ్వీ నమః ఓం పద్మాయ నమః ఓం విరాట్రూపాయ విశ్వకర్మణే నమః ఓం గురుభ్యో నమః గణపతే నమః ఆధారశక్తి నమః మూలప్రకృతే నమః ఆదిగోర్మాయ నమః ఓం అనంతాయ నమః ఓం పృథ్వీ నమః ఓం పద్మాయ నమః ఓం విరాట్రూ. ప్రతి సంవత్సరం దుకాణాల్లో, కార్యాలయాల్లో, ఫ్యాక్టరీల్లో వారి అభివృద్ధి కోసం ఈ విశ్వకర్మ స్వామి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ పూజలోని భాగంగా వాహనాలకు కూడా పూజ చేస్తారండి. ఇలా వాహన పూజ కూడా చేయడం జరిగింది. ఈ పూజలు అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదాలను అందరికీ పంచడం జరిగింది. ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చిట్టి తల్లి 143. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.